ఇప్పుడు చెప్పబోయే ఏ టూల్‌ని యూజ్ చేస్తే మీరు నానో బనానా ఏ టూల్‌ని కంప్లీట్‌గా మర్చిపోతారు. ఎందుకంటే ఇప్పుడు చెప్పే ఏ టూల్‌తో నానో బనానాకి మించిన ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఒకేసారి మనకు 6, 7, 8 ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. డిఫరెంట్ యాంగిల్స్‌లో. మన స్టోరీ కోసం ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. మన ఫేస్ స్వాప్ చేసుకోవచ్చు. ఒక పర్సన్ ఫోటో, ఐఫోన్ ఫోటో ఇచ్చేసి ఒక ప్రొడక్ట్ షోకేస్ లాగా ఇమేజ్ క్రియేట్ చేయాలంటే డిఫరెంట్ యాంగిల్స్‌లో ఇమేజ్ కూడా క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇమేజ్ అన్ని కూడా చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయి. సూపర్‌గా ఉన్నాయి. నేను పర్సనల్‌గా ట్రై చేశా. ప్రాపర్‌గా వర్క్ అవుతుంది. నిజంగా మీరు ఖచ్చితంగా మీరు ఒక కాంటెంట్ క్రియేటర్ అయితే గనుక డెఫినెట్‌గా ఈ టూల్‌ని యూజ్ చేయాల్సిందే. ఎందుకంటే స్టోరీ టెల్లింగ్‌లో గానీ, మన వీడియోస్‌లో కానీ యూజ్ చేయడానికి ఈ ఇమేజ్ అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి. ఆ టూల్ ఏంటిది? దాన్ని ఎలా యూజ్ చేయాలని కంప్లీట్‌గా మనం వీడియోలో చూద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. మన ఛానెల్ కొత్తగా చూసిన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్‌ని అయితే స్టార్ట్ చేద్దాం. ఆ ఏఐ టూల్ నేమ్ వచ్చేసి హిక్స్‌ఫీల్డ్. ఇందులో మనకు పాప్‌కార్న్ అనేసి ఒక కొత్త ఫీచర్‌ని అయితే లాంచ్ చేశారు. ఆ పాప్‌కార్న్ ఫీచర్‌ని యూజ్ చేస్తే నానో బనానాకి అడ్వాన్స్ లెవెల్‌లో ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నా మొబైల్‌లో ఎలా చేయాలి అనేసి క్లియర్‌గా చూపిస్తా. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడొచ్చు యానిమే స్టోరీ చేయొచ్చు, రొమాంటిక్ సిరీస్ క్రియేట్ చేయొచ్చు, ప్రొడక్ట్ యాడ్స్ చేయొచ్చు, మూవీ స్టోరీ బోర్డ్ చేయొచ్చు, కార్టూన్ ఎపిసోడ్స్ చేయొచ్చు. చాలా ఉన్నాయన్నమాట ఇందులో. మీకు ఇక్కడ మాన్యువల్ అండ్ ఆటో అనేసి 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. మీరు మాన్యువల్‌గా కూడా ఇవ్వచ్చు. ప్రాంప్ట్ బై ప్రాంప్ట్ లేకుంటే ఆటోగా కూడా ఇవ్వచ్చు అన్నట్టు. సింపుల్ నేను ఆటో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటా. సింపుల్‌గా ఒక మంకీ ఫోటో అప్‌లోడ్ చేసా. ఈ విధంగా ప్రాంప్ట్ అయితే ఇచ్చా. ఇక్కడ మీరు 2 ఫోటోస్ అయినా అప్‌లోడ్ చేయొచ్చు రిఫరెన్స్‌గా. రిజల్ట్ వచ్చేసి మీరు 5 ఆర్ 6, 7 ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అవుట్‌పుట్స్. అండ్ ఇక్కడ రేషియో కూడా 6:9 రేషియో, 9:16 రేషియో మీకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. దెన్ జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ క్యూలో ఉన్నాయి చూడొచ్చు. జనరేట్ అవుతాయన్నమాట. మనకు కాసేపట్లోనే ఇవన్నీ జనరేట్ అవుతాయి చూపిస్తాం మీకు. యూ కెన్ చెక్ హియర్ మనకు డిఫరెంట్ యాంగిల్స్‌లో మనకు ఇమేజ్ అయితే జనరేట్ చేసి ఇచ్చింది అన్నట్టు. మనం ఇచ్చింది ఒకే యాంగిల్. బట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డిఫరెంట్ టైప్స్‌లో మనకి ఇచ్చారన్నట్టు. ఇదొకటి అండ్ బ్యాక్‌గ్రౌండ్ చూడొచ్చు ఎంత బ్లర్ ఉందో రియలిస్టిక్‌గా కనిపిస్తుంది. అండ్ ఇందులో చూడొచ్చు ఫుల్ ఫ్రేమ్ అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇది చెక్ చేయండి. వావ్! రిజల్ట్ అయితే చాలా బాగున్నాయన్నమాట. అండ్ వీటిని యూజ్ చేసి మనం యానిమేషన్ చేసి వీడియోస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో వీటిని డౌన్లోడ్ చేయాలంటే సింపుల్. ఫోటో సెలెక్ట్ చేసుకొని 3 లైన్స్ మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే డౌన్లోడ్ అయిపోతుంది. ఒకవేళ మీరు మాన్యువల్‌గా చేయాలనుకున్నారు అనుకోండి మాన్యువల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఒక్కొక్క ఫోటోకి మీరు సింపుల్‌గా ప్రాంప్ట్ అయితే ఇవ్వచ్చు. సీన్ 1లో ఏముండాలి, సీన్ 2లో ఏముండాలి, సీన్ 3లో ఏముండాలి, సీన్ 4లో ఏముండాలి అనేసి. ఇప్పుడు నేను ఇక్కడ నా ఫోటో అలాగే ఐఫోన్ అయితే ఇచ్చానన్నమాట. ఇచ్చేసి మనం ప్రాంప్ట్ అయితే సీన్ బై సీన్ ఇవ్వచ్చు. మనం 6 రిజల్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి 6 పెట్టొచ్చు. అదే 8 అనుకుంటే 8 కూడా పెట్టొచ్చు. సో సీన్ 1లో ఏముండాలి, సీన్ 2లో ఏముండాలి అలా కూడా పెట్టొచ్చు. లేకుంటే ఆటో ఆప్షన్‌లోకి వెళ్ళేసి నేను సింపుల్‌గా ఈ విధంగా ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. దెన్ రిజల్ట్ ఆప్షన్‌లో మీరు 6, 7 ఏదైనా పెట్టుకోవచ్చు. తర్వాత రేషియో సెలెక్ట్ చేసుకొని జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. రిజల్ట్స్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఐఫోన్‌ని ప్రమోట్ చేస్తూ ఎలా ఇమేజ్ జనరేట్ చేసిందో. ఫేస్ కొంచెం చేంజ్ చేసింది. బట్ ఇమేజ్ అయితే బాగున్నాయి. ఐఫోన్ చూపించినట్టు. చూడొచ్చు ఎంత రియలిస్టిక్‌గా జనరేట్ చేసిందో అన్నట్టు. నేను ఇప్పుడు ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ ఇమేజ్ ఫేస్‌లో నా ఫేస్ వచ్చేలాగా సెట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా. నేను ఈ విధంగా ప్రాంప్ట్ ఇచ్చాను. ఒక్కసారి చెక్ చేద్దాం వస్తుందా లేదా అన్నది. సింపుల్‌గా జనరేట్ క్లిక్ చేస్తున్నా. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు నా ఫేస్ అయితే స్వాప్ చేసింది. ఫేస్ కొంచెం తేడా ఉంది. బట్ పర్ఫెక్ట్‌గా రిజల్ట్స్ అయితే వస్తుందన్నట్టు. నేను ప్రాంప్ట్ ఇవ్వడంలో కొంచెం అటు ఇటు అయ్యాను. ప్రాంప్ట్ ప్రాపర్‌గా ఇస్తే మాత్రం పర్ఫెక్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయి. అండ్ డిఫరెంట్ యాంగిల్స్‌లో కూడా ఇచ్చింది చూడొచ్చు. మనం ఇచ్చింది ఒకటే ఫోటో. ఇది మాత్రం 6 ఫోటోస్ జనరేట్ చేసింది విత్ డిఫరెంట్ యాంగిల్స్. నేను ఇక్కడ ఇంకో ఇమేజ్ అయితే ఇచ్చాను. ఈ విధంగా ప్రాంప్ట్ ఇచ్చేసాను. దెన్ జనరేట్ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు చూద్దాం ఎలా రిజల్ట్స్ వస్తాయో. ఫేస్ చేంజ్ అవ్వకుండా ఒక్కొక్క ఇమేజ్ అయితే ఎంత క్లారిటీగా జనరేట్ చేసిందో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. సేమ్ ఫేస్ ఈ ఫోటోలో కూడా ఉంది. ఇలానే మనం ఫేస్ చేంజ్ అవ్వకుండా ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయి చూడండి. నిజంగా చెప్పాలంటే చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. ఇవి ఏతో జనరేట్ చేశారా అనేటట్టు ఉన్నాయి అన్నమాట. అంత రియలిస్టిక్ గా ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను ఒక కపుల్ ఫోటో ఇచ్చాను, ఒక డెడ్ పర్సన్ ఫోటో ఇచ్చాను. ఈ విధంగా నేను ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. తర్వాత రిజల్ట్ లో 6 పెట్టుకున్నా, 6:9 రేషియో సెలెక్ట్ చేసుకున్నా, జనరేట్ క్లిక్ చేస్తున్నా. సో ప్రెసెంట్ నాకు ఇప్పుడైతే క్యూలో ఉంది. చూద్దాం ఎలా జనరేట్ చేస్తుందో. సో చూడొచ్చు నాకు ఫొటోస్ అయితే ఇలా జనరేట్ చేసి ఇచ్చేసింది. సో ఈ విధంగా ఉన్నాయి పిక్స్ అయితే చాలా బాగున్నాయి. రియలిస్టిక్ గా కనిపిస్తున్నాయి. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో ఫేసెస్ కూడా. అండ్ ఇందులో చూడొచ్చు ఎంత నవ్వుతూ ఉన్నారో. సో ఇమేజ్ అయితే బాగానే ఉన్నాయి. చాలా బాగున్నాయి అన్నట్టు. ఇలా మీరు డిఫరెంట్ స్టైల్స్ లో ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. జస్ట్ ప్రాంప్ట్స్ ప్రాపర్ గా ఇస్తే సరిపోద్ది. నేను కొంచెం మళ్ళీ ప్రాంప్ట్ చేంజ్ చేసి జనరేట్ క్లిక్ చేశాను. ఇప్పుడు చూద్దాం ఎలా రిజల్ట్ వస్తుంది అన్నది. ఇవి క్యూలో ఉంటాయి. మనకు కాసేపు టైం పడుతుంది ప్రాసెస్ అవ్వడానికి. సో ఒక 5 to 10 minutes లోపు మీకు ప్రాసెసింగ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ మీకు ఫొటోస్ అయితే వస్తాయి. నేను ప్రీవియస్ గా క్రియేట్ చేసుకున్న ఫొటోస్ అయితే ఇవి. అండ్ ఇప్పుడు మనం కాసేపు మళ్ళీ వెయిట్ చేద్దాం. ఫొటోస్ అయితే రియలిస్టిక్ గా వచ్చాయి. ఒక్కొక్కటి మీకు డీటెయిల్ గా చూపిస్తున్నా చూడండి ఎలా వచ్చాయో చెక్ చేయొచ్చు.
ఒరిజినల్ ఫొటోస్ లానే ఉన్నాయన్నమాట. మనం ఏఐతో జనరేట్ చేసిన ఫొటోస్‌లా అయితే కనిపించట్లేదు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఎంత డీటెయిల్‌గా ఉన్నాయో ఒక్కొక్క ఫోటో కూడా. అండ్ ఫోటోస్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఈవెన్ ఫేస్ కూడా చేంజ్ చేయలేదు. సేమ్ ఫేస్ ఉన్నాయి ప్రతి ఫోటోలో. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. విత్ ఒక్కొక్క ఎక్స్‌ప్రెషన్స్‌తో కూడా ఉన్నాయి. సో ఇంత మంచి అవుట్‌పుట్ ఇస్తుందంటే డెఫినిట్‌గా మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. మనం మళ్ళీ ఇంకా జనరేట్ చేయొచ్చు. ఇక్కడ మనకు మాన్యువల్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి సింగిల్ ప్రాంప్ట్ ఇవ్వచ్చు. లైక్ ఫస్ట్ ఫోటో ఎలా రావాలి, నేను సింపుల్గా ఈ విధంగా డిఫరెంట్ లైక్ చేశాను. అండ్ ఇప్పుడు జనరేట్ క్లిక్ చేద్దాం, చూద్దాం ఇప్పుడు ఎలా వస్తుందో. మాన్యువల్ని కూడా ఒకసారి ట్రై చేద్దాం. అలాగే ఇప్పుడు ఇంతకుముందు ఆటో చెక్ చేసాం కాబట్టి ఇప్పుడు మాన్యువల్ ఒకసారి చెక్ చేద్దాం. ఇది కూడా క్యూలో ఉంది, మనకు కాసేపు టైం పడుతుంది అన్నట్టు. ఫొటోస్ అయితే ఇచ్చింది, బట్ బ్లాక్ అండ్ వైట్ లో ఇచ్చింది అన్నట్టు. మీరు ఇక్కడ చూడొచ్చు ఎలా ఉన్నాయో ఫొటోస్ అన్ని కూడా. మనం ఇంతకుముందు జనరేట్ చేసినవన్నీ కూడా కలర్ఫుల్ గా ఉన్నాయి, ఒక పెళ్లిలో ఫొటోస్ లాగా ఉన్నాయి. బట్ ఇవి మాత్రం అలా లేవు అన్నట్టు, కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. మనం ప్రాంప్ట్ ప్రాపర్గా ఇస్తే వచ్చేస్తాయి, బట్ మనం ప్రాంప్ట్ సింపుల్గా ఒకటే వర్డ్లో ఇచ్చాం కాబట్టి ఇలా ఉన్నాయి అన్నట్టు. సో స్లీపింగ్ అంటే స్లీపింగ్ వచ్చినట్టు, ఫైటింగ్ అంటే ఫైటింగ్ వచ్చినట్టు, ప్లేయింగ్ అంటే ప్లేయింగ్ వచ్చినట్టు, గ్రూప్ ఫోటో అంటే గ్రూప్ ఫోటో వచ్చింది, సెల్ఫీ అంటే సెల్ఫీ వచ్చింది. మన వాళ్ళదేం తప్పలేదు, బట్ మనం ప్రాంప్ట్ ఇవ్వడంలో ప్రాపర్గా ఇవ్వలేదు కాబట్టి ఇలా జనరేట్ చేసింది అన్నట్టు. నేను ఇంకొకటి జనరేట్ చేస్తున్నా. ఇక్కడ నేను ఒక ఇమేజ్ ఇచ్చాను నాదే, అండ్ ఈ విధంగా నేను ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఒక స్టోరీ లాగా మనకు డిఫరెంట్ ఇమేజ్ అయితే క్రియేట్ చేసి ఇస్తుంది. సో నేను రిజల్ట్ లో 7 పెట్టుకుంటున్నా, అండ్ ఇక్కడ రేషియో సెలెక్ట్ చేసుకున్నా, జనరేట్ క్లిక్ చేస్తున్నా. దీని ద్వారా ఏమవుతుందంటే మనకు 7 ఇమేజెస్ ఒకేసారి జనరేట్ అవుతాయి. ఈ ఇమేజ్ ని యూజ్ చేసి మనం ఒక వీడియోని క్రియేట్ చేయొచ్చు. ఓఎంజీ చూడొచ్చు గైస్, ఎంత రియలిస్టిక్ గా ఇమేజ్ అయితే జనరేట్ చేసిందో. నిజంగా లయన్ తో ఫైట్ చేసినట్టే ఉన్నాయి ఇమేజ్ అన్ని కూడా. వీటిని యూజ్ చేసి మనం వీడియో లాగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. అంత సూపర్ గా ఉంటాయి, చూడొచ్చు ఎంత బాగున్నాయో. ఇవన్నిటిని యూజ్ చేసి యానిమేషన్స్ ఇస్తూ మనం వీడియోని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా ఇందులోనే క్రియేట్ చేయొచ్చు. ఈ హిక్స్ ఫీల్డ్స్ వెబ్సైట్ లోనే వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మల్టిపుల్ మోడల్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన మోడల్ ని సెలెక్ట్ చేసుకొని ఆ ఫోటోస్ ని వీడియోస్ లాగా కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ VO3 మోడల్ కూడా ఉంది. దీన్ని యూజ్ చేసి స్టార్టింగ్ ఫ్రేమ్ ఎండింగ్ ఫ్రేమ్ ఇచ్చేసి సింపుల్ గా ప్రాంప్ట్ ఇచ్చేస్తే వీడియో కూడా కన్వర్ట్ అయిపోతుంది. సో ఇలా మనం ఈ హిక్స్ ఫీల్డ్స్ వెబ్సైట్ ని యూజ్ చేసి మల్టిపుల్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. దాని త్రూ ఒక క్రియేటివ్ గా వీడియోస్ ని కూడా జనరేట్ చేయొచ్చు. సో ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి. సరేనా? అలా మీరు ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు చాలా సింపుల్ గా. మీరు ప్రాంప్ట్ ఇచ్చేస్తే సరిపోతుంది. సీన్ బై సీన్ ప్రాంప్ట్ ఇవ్వచ్చు, లేకుంటే ఒకే ప్రాంప్ట్ ఇచ్చేసి మీరు మల్టిపుల్ ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్ చేయండి. అకౌంట్ క్రియేట్ చేసుకొని దెన్ మీరు యూజ్ చేయండి. ఇది ఫ్రీ అయితే కాదు, సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. ఆ ప్రైజింగ్ డీటెయిల్స్ కూడా ఒకసారి వెబ్సైట్ లోకి చెక్ చేయండి. బట్ మీకు ఏ టూల్ మాత్రం ఖచ్చితంగా యూజ్ అవుతుంది, డెఫినెట్ గా మీరు ట్రై చేయాల్సిందే. సో ఓవరాల్ గా వీడియో రివ్యూస్ ఐ హోప్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ మరో మస్ట్ వెళ్దాం. టేక్ కేర్, బై. నేను మిస్ అయితే